ఒకవేళ మీకు సస్పెన్స్ మరియు మతిని పోగొట్టే థ్రిల్లర్ ఇష్టమైతే ఈ వీడియో మీకోసమే. అయితే ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో టాప్ 5 బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇవన్నీ మీకు ఈజీగా దొరుకుతాయి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మన వీడియోని లైక్ చేయండి. ఒకవేళ మీకు మా సజెషన్ ఇష్టమైతే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ దట్టమైన అడవిలో ఉంటుంది. ఆ కాలేజ్ లో ఉన్న అమ్మాయిలు చాలా రహస్య రీతిలో మాయమైపోతూ ఉంటారు మరియు వాళ్ళ డెడ్ బాడీస్ రోజు దొరుకుతూ ఉంటాయి. అయితే నలుగురు ఫ్రెండ్స్ ఈ మిస్టరీని సాల్వ్ చేయాలి అనుకుంటారు. ఫ్రెండ్స్, నేను 2022లో రిలీజ్ అయిన డి బ్లాక్ అనే మూవీ గురించి మాట్లాడుతున్నాను. ఈ కాలేజ్ లో డి బ్లాక్ అనేది గర్ల్స్ హాస్టల్ గా ఉంటుంది. ఇది గర్ల్స్ హాస్టల్ అయితే ఇందులో అమ్మాయిలు చాలా ఆశ్చర్యకరంగా మాయమైపోతూ ఉంటారు మరియు తర్వాత రోజు వాళ్ళ డెడ్ బాడీస్ వాళ్ళకి దొరుకుతాయి. అయితే కాలేజ్ ప్రిన్సిపల్ ఈ విషయాన్ని దాచిపెట్టాలి అనుకుంటుంది, కానీ అరుణ్ మరియు అతని ఫ్రెండ్స్ ఈ రహస్యాన్ని బయట పెట్టాలి అనుకుంటారు. అయితే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో అసలు ఏం కనుగొంటారు అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది మీరు ఈ మూవీలోనే చూడాలి. ఒకవేళ మీరు వేరే లెవెల్ థ్రిల్లర్ ఉన్న మూవీస్ చూడాలి అనుకుంటే మరియు అందులో క్రైమ్ మరియు సస్పెన్స్ ఉండాలి అని మీరు అనుకుంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. ఈ మూవీ IMDb రేటింగ్ 5.6 తో ఈ మూవీ యూట్యూబ్ లో కూడా ఉంది. అరవింద్ మరియు దిశ ఇద్దరు కూడా కొత్తగా పెళ్లైన జంట. వీళ్ళ పెళ్లి జీవితం చాలా బాగా నడుస్తూ ఉంటుంది. అయితే ఒక రోజు సడన్ గా దిశ మామైపోతుంది. అయితే ఆమెని అతను వెతకాలి అనుకుంటాడు మరియు వెతుకుతూ అతనే నిందితుడిగా పోలీసుల ముందు మారుతాడు. నేను 2020లో రిలీజ్ అయిన వలయం మూవీ గురించి మాట్లాడుతున్నాను. దిశ అసలు ఎలాంటి కారణం లేకుండా కనిపించకుండా పోతుంది. అరవింద్ పోలీసులకి కంప్లైంట్ రాసిస్తాడు, కానీ పోలీసులకి అసలు ఏం తెలీదు. అయితే చివరి వరకు పోలీసులు అరవింద్ ని అనుమానిస్తూ ఉంటారు. అరవింద్ తన భార్యని తనే వెతుకుతూ ఉంటాడు. అదే విధంగా అతనికి నిర్దోషిగా నిరూపించుకోవాలి అని ఉంటుంది. ఈ మూవీ ఇదే విధంగా సస్పెన్స్ మీకు క్రియేట్ చేస్తూ ఉంటుంది మరియు ఇందులో చాలా థ్రిల్లింగ్ కూడా ఉంటుంది. ఇక అరవింద్ భార్య ఎక్కడికి వెళ్ళింది, ఆమెని ఎవరు కిడ్నాప్ చేశారు అనేది మీరు ఈ మూవీలోనే చూడాలి. ఈ మూవీ IMDb రేటింగ్ 5.7 గా ఉంది. ఇది యూట్యూబ్ లోనే ఉంది. జయరాజన్ అనే వ్యక్తి యొక్క తండ్రిని అనవసరంగా జైల్లో వేస్తారు. అయితే చాలా సంవత్సరాల తర్వాత అతనికి తన తండ్రి నిర్దోషి అని తెలుస్తుంది మరియు అతను కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఒక పోలీస్ ఆఫీసర్ మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ రెండు కేసులు ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి. 2022లో రిలీజ్ అయిన ఈ మూవీ పేరు అభియూహం. ఈ మూవీ ఏ విధంగా ఈ రెండు కేసులు సాగుతూ ఉంటాయో అదే విధంగా ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి కనెక్ట్ అవుతాయి. మూవీలో ఇంటెన్స్ సస్పెన్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది. మూవీలోని థ్రిల్లర్ మిమ్మల్ని పట్టి ఉంచు. ఈ మూవీలో జరిగే పాస్ట్ మరియు ప్రజెంట్ లోని సీన్స్ చాలా బాగా చూపించారు. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చాలా సస్పెన్స్ మరియు థ్రిల్లర్ కలిగిన ఈ మూవీని మీరు అసలు మిస్ చేయకండి. ఈ మూవీ IMDb రేటింగ్ 7.6 గా ఉంది. దీన్ని మీరు యూట్యూబ్ లో చూడవచ్చు. శంకర్ అనే వ్యక్తికి ఒక వ్యాధి ఉంటుంది. దానివల్ల అతను ఎవరిని ముట్టుకున్న వాళ్ళు మూర్ఛ రోగానికి గురవుతారు. అయితే హిమాలయాల్లో ఒక పుట్టగొడుగు గురించి అతనికి తెలుస్తుంది. అది 100 సంవత్సరాలకి ఒకసారి మొలుస్తుంది. అందుకని అతను ఈ కఠినమైన జర్నీని మొదలు పెడతాడు. 2024లో రిలీజ్ అయిన ఈ మూవీ పేరు గామి. ఈ మూవీ స్టోరీ ముగ్గురు వ్యక్తుల వెనకాల తిరుగుతుంటుంది మరియు ముగ్గురు స్టోరీస్ కూడా ఒక దగ్గర కలుస్తుంది. శంకర్ ఒక అఘోరి. అతనికి ఒక వ్యాధి ఉంటుంది. అతను మానవులను ముట్టలేడు. రెండో వైపు ఉమా అనే అమ్మాయి ఉంటుంది. ఆమె ఒక దేవదాసి కూతురు. ఆమెకి కూడా ఒక వ్యాధి ఉంటుంది. మూడవ వైపు ఒక అబ్బాయి ఉంటాడు. అతనిపై ఎక్స్పెరిమెంట్ జరుగుతూ ఉంటుంది. అతను అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈ ముగ్గురి స్టోరీ వేరే వేరే టైంలో జరుగుతుంది, కానీ ఒకే దగ్గర కలుస్తుంది. మూవీ స్టోరీ చాలా యూనిక్ గా మరియు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇది చూస్తున్నంత సేపు మీకు హాలీవుడ్ మూవీస్ చూస్తున్నట్టు అర్థమవుతుంది. ఇంకా ఏమైనా చెప్తే ఈ మూవీ గురించి స్పాయిలర్ అయిపోతుంది, కాబట్టి నేను ఏం చెప్పను. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో మరియు G5 లో ఉంది. జోసెఫ్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతను రిటైర్డ్ అయి ఉంటాడు. అతను ప్రతి కేసుని కూడా క్షణాల్లో సాల్వ్ చేయగలడు. అతని జీవితంలో చాలా బాధలు ఉంటాయి. అందరితో కూడా అతని బంధం చెడిపోయి ఉంటుంది. తన భార్యకి విడాకులు ఇచ్చి ఉంటాడు. అయినప్పటికీ ఆమెతో అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాడు. 2018లో రిలీజ్ అయిన ఈ మూవీ పేరు జోసెఫ్. జోసెఫ్ ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయినప్పటికీ అతని పర్సనల్ లైఫ్ మొత్తం కూడా చెడిపోయి ఉంటుంది. ఈ మూవీ ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ తో స్టార్ట్ అవుతుంది, కానీ ఏ విధంగా మూవీ ముందుకెళ్తుందో అదే విధంగా మరొక కథ ముందుకొస్తుంది. తన భార్యకి ఒక కార్ యాక్సిడెంట్ అవుతుంది మరియు ఆమెని హాస్పిటల్ కి తీసుకెళ్తే అక్కడి డాక్టర్ ఆమెకి బ్రెయిన్ డెడ్ అయింది అని చెప్తాడు. కానీ జోసెఫ్ కి ఏదో తేడాగా అనిపిస్తుంది. చాలా రహస్య రీతిలో ఆమె భార్య యాక్సిడెంట్ జరుగుతుంది. దాని వల్ల అతనికి డౌట్ వస్తుంది. అదే విధంగా హాస్పిటల్ మీద కూడా డౌట్ వస్తుంది. అందుకని అతను ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దాని వల్ల ఈ మూవీ మరో లెవెల్లో వెళ్ళిపోతుంది. ఎక్కువ చెప్పితే స్పాయిలర్ అయిపోతుంది, కానీ ఈ మూవీ మీకు తెలుగులో దొరకదు. సబ్ టైటిల్స్ తో మీరు ఈ మూవీని చూడాల్సి ఉంటుంది. అయితే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్
లో ఉంది. ఈ రోజుటి వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.